హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమరీస్. ఈరోజు గోరు చిక్కుడు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది హెల్త్‌కి చాలా మంచిదండి. మనకి మంచిగా ఫైబర్ వస్తుంది. బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయటానికి హెల్త్‌కి చాలా మంచిది. దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకొని తింటే ఎవరన్నా ఇష్టంగా తింటారు. ఇక ప్రాసెస్‌లోకైతే వెళ్దాము. గోరు చిక్కుళ్ళు ఇలా నీట్‌గా క్లీన్ చేసుకొని చిన్న పీసెస్‌గా కట్ చేసి పెట్టుకుందాము. ఇక దీనిలోకి పోపుకి ఒక పెద్ద ఆనియన్, 5 గ్రీన్ చిల్లీ, కరివేపాకు రెమ్మ తీసుకుందాము. ఇది పోపు వేసే ముందండి డ్రై రోస్ట్‌గా మనం కొన్ని పల్లీలని, అలానే కొంచెం ఎండు కొబ్బరి, అలానే కారానికి ఎండుమిర్చిని కూడా దీనిలో మనము ఫ్రై చేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక దీనిలో కారం వేయం కదా! పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఏదైతే ఉందో అదే కారం అండి. ఇక అదే ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని పోపులన్నీ వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, చిల్లీ, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతలాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే గోరుచిక్కుడు ఫ్రై చేస్తాం కదా! వాటితో పాటు ఆనియన్స్ కూడా మనకి ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా గోరుచిక్కుడునైతే పాన్‌లో యాడ్ చేసుకుందాము. ఆనియన్, గోరుచిక్కుళ్ళు బాగా మిక్స్ చేసుకొని ఇక ఇవి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేస్తూ మధ్యలో మిక్స్ చేసుకుంటూను కుక్ చేయాలండి. ఇవి కాస్త కుక్ అవ్వటానికి టైం పడుతుంది. 10-15 మినిట్స్ అయితే మనకి టైం పడుతుంది. సాల్ట్ వేసేసుకుంటే కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా మధ్యలో మనం లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ మధ్యలో మిక్స్ చేసుకుంటూ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. గోరుచిక్కుడు అనేది హెల్త్‌కి చాలా మంచిదండి. ఎవ్వరన్నా ఇది కొంచెం రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. హార్ట్ కన్నా ఫైబర్‌కి, అలానే బోన్స్ స్ట్రాంగ్ అవ్వటానికి చాలా మనకి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కుక్ అయిందో లేదో చూసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక దీనిలోకి మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో పల్లీలని, ఆ పౌడర్ ఓన్లీ పల్లీలే కాకుండా దానిలో కొంచెం పుట్నాల పప్పు కూడా యాడ్ చేయొచ్చండి. అంటే కొంచెం పల్లీలు, కొంచెం పుట్నాల పప్పు. అలానే ఓన్లీ పుట్నాల పప్పు, కొబ్బరి, ఎండుమిర్చితో అన్నా సరే మనము ఆ పౌడర్‌నయితే దీనిలో యాడ్ చేసుకోవచ్చు. అది వేస్తే ఏంటంటే గోరుచిక్కుడు కొంచెం చేదుంటుంది కదా! ఆ చేదనేది అది కవర్ చేసేసి మనకి ఇంకా మంచిగా టేస్ట్ ఇస్తుంది. చూడండి ఈ విధంగా వేసుకుంటే ఇక మనకి గోరుచిక్కుడు ఫ్రై అనేది తయారైపోతుందండి. అండ్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా చాలా టేస్ట్‌గా అనిపిస్తుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.